Hi students, welcome to online classes ABN and PRR College of Science Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి. సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, యూనిట్ 4, టాపిక్ ఆపరేషన్స్ ఆన్ 2-dimensional arrays. ఈ వీడియోలో మనం 2-dimensional arrays మీద ఎటువంటి ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయొచ్చో చూస్తాం. అందులో మనం ట్రాన్స్పోజ్ ఆపరేషన్ గురించి ఈ వీడియోలో చూస్తాం. The following operations can be performed on 2-dimensional arrays. 2-dimensional arrays మీద మనం పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఏంటి అంటే ట్రాన్స్పోజ్, సమ్, డిఫరెన్స్, ప్రోడక్ట్. ట్రాన్స్పోజ్ అంటే మనకు తెలుసు 2-dimensional arrays అన్నీ కూడా మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఉంటాయని చెప్పేసి, అంటే రోస్ అండ్ కాలమ్స్తో ఉంటాయి. ఎక్కడైతే మనం రోస్ని కాలమ్స్ గాను కాలమ్స్ని రోస్ గాను మారుస్తామో దాన్ని మనం ట్రాన్స్పోజ్ అని చెప్పేసి అంటాం. సమ్ అంటే రెండు డిఫరెంట్ మ్యాట్రిసెస్ని తీసుకుని టూ అరేస్ని కూడా టూ డైమెన్షనల్ అరేస్ని తీసుకుని ఆ 2-dimensional అరేస్ని యాడ్ చేసి ఇంకొక అరేలో దాని యొక్క సమ్ని మనం డిస్ప్లే చేస్తాం. అలాగే డిఫరెన్స్ కూడా అంతే, ప్రోడక్ట్ కూడా సేమ్. ఇలాగే మనం ఈ వీడియోలో ట్రాన్స్పోజ్ అంటే ఏంటో చూద్దాం. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ మీన్స్ చేంజింగ్ రోస్ టు కాలమ్స్ అండ్ కాలమ్స్ టు రోస్. రోస్ని కాలమ్స్ గాను కాలమ్స్ని రోస్ గాను మారిస్తే దాన్ని మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాం. కింద ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనం ఒక మ్యాట్రిక్స్ని తీసుకున్నప్పుడు 1 3 9 2 4 2 7 6 5 8 అని చెప్పేసి ఉంది. దీని కనుక ట్రాన్స్పోజ్ కింద రాస్తే ఈ రోస్ అంటే ఇలా అడ్డంగా ఉన్నాయి 1 3 9 ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కాలం అయిపోతాయి. అదే 4 to 6 ఇంకొక కాలం అవుతుంది, 6 5 9 అనేది ఇంకొక కాలం కింద మారిపోతుంది. అంటే రోస్ అన్నిటిని కూడా మనం కాలమ్స్ కింద చేంజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ 1 3 9 ఉంది. ట్రాన్స్పోజ్ అయినప్పుడు ఏమైంది 1 3 9 అనేది ఇక్కడ రోలో అనేది ఇక్కడ కాలమ్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 4 to 7 రో, ఇక్కడ 4 to 7 కాలం, ఇక్కడ 6 5 8 ఏమో రో, ఇక్కడ 6 5 8 వచ్చేసి కాలం కింద మారుతుంది. మనం ఏ 2-dimensional అరేలో అయితే రోస్ని కాలమ్స్ గాను కాలమ్స్ని రోస్ గాను మారుస్తామో దాన్ని మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాం. దీనికి ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో మనం ఒక 2-dimensional అరే తీసుకున్నాం. అందులో 10 rows 10 columnsని డిఫాల్ట్గా తీసుకున్నాం. ఈ 10 rows 10 columnsని డిఫాల్ట్గా తీసుకున్నప్పుడు నేను ఇక్కడ n అనేది తీసుకున్నాను. అంటే ఈ n ద్వారానే నేను ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అనేవి చెప్తాను. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ తోటి నేను మార్చాలనుకుంటున్నాను కాబట్టి n అనేది నేను ఒకటే తీసుకున్నాను. ఈ i అనేదేమో రోస్కి సంబంధించిన ఇండెక్స్, j అనేదేమో కాలమ్స్కి సంబంధించింది. ఇక్కడ నెక్స్ట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే, అంటే మనకి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలనేది ఈ n ద్వారా ఇస్తున్నాం. తర్వాత ఎంటర్ వాల్యూస్ని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసేటప్పుడు మనం ఇక్కడ నెస్టెడ్ ఫర్ లూప్ని ఉపయోగిస్తాం. దేన్ని ఉపయోగిస్తాం? నెస్టెడ్ ఫర్ లూప్. నెస్టెడ్ ఫర్ లూప్లో ఫర్ i = 0 i <n, అంటే ఇక్కడ నేను ఎంత అయితే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ సేమ్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ ఇక్కడ తీసుకుని నేను మారుస్తాను. అలాగే ఫర్ j = 0 j <n j++ స్కాన్అప్ స్టేట్మెంట్ ద్వారా నేను ఈ అరేలోకి 2-dimensional అరేలోకి వాల్యూస్ని ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఆ వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. డిస్ప్లే చేయడానికి ఇక్కడ ప్రింట్అప్ స్టేట్మెంట్ని రాసుకుంటాం. ఇక్కడ కూడా ప్రింట్ చేయడానికి, అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని ప్రింట్ చేయడానికి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా నేను దాన్ని డిస్ప్లే చేస్తున్నాను. ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా డిస్ప్లే చేసేటప్పుడు ఇక్కడ కూడా నేను నెస్టెడ్ ఫర్ లూప్ని తీసుకున్నాను. నెస్టెడ్ ఫర్ లూప్లో మధ్యలో ఈ /n ఎందుకు వచ్చింది అంటే ఈ /n ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ రో ఇండివిజువల్గా ప్రింట్ అవటం కోసం, ఈచ్ అండ్ ఎవ్రీ రో ఇండివిజువల్గా ప్రింట్ అవటం కోసం ఇక్కడ మనం /n అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ నేను ఏ ఆర్డర్లో అయితే ఇచ్చానో ఆ ఆర్డర్లో నాకు ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత నెక్స్ట్ నేను ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ రాస్తాను. ఇక్కడ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ రాసినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే రోస్ అన్నీ కాలమ్స్ గాను కాలమ్స్ అన్నీ రోస్ గాను మారిపోతాయి అని చెప్పేసి. సేమ్ నెస్టెడ్ ఫర్ లూప్ సేమ్ అలాగే రాస్తాం. కాకపోతే డిస్ప్లే చేసేటప్పుడు ఇక్కడ i j అనేది ఇంటర్చేంజ్ అయిపోతాయి. అంటే రోస్ ప్లేస్లో కాలమ్స్ j రాస్తాం, కాలమ్స్ ప్లేస్లో రోస్ని i అని చెప్పేసి రాస్తాం. ఎప్పుడైతే ఇలా ఇంటర్చేంజ్ అయిపోయో ఆటోమేటిక్గా రోస్లో ఉన్నవన్నీ కూడా కాలమ్స్లోను, కాలమ్స్లో ఉన్నవన్నీ కూడా రోస్లో మనకి డిస్ప్లే అవుతాయి. సో చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ ఎంటర్ చేస్తున్నాను వాల్యూస్ అన్ని స్కాన్అప్ స్టేట్మెంట్ ద్వారా. ఎంటర్ చేసేటప్పుడు రోస్ కాలమ్స్ నాకు కామన్గా 2 ఉండాలి, అంటే 2 rows 2 columns. దాన్ని తీసుకుని ఇక్కడ ఫర్ లూప్ రాశాను. ఫర్ లూప్లో ఫస్ట్
ఈ n అనే దాని ద్వారా చెక్ చేసుకున్నాను. i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 2 అంటే 0 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ అయింది కాబట్టి j దగ్గరికి వచ్చాను. మళ్ళీ j దగ్గర కూడా j ఈజ్ ఈక్వల్ టు 0, 0 లెస్ దాన్ 2 ట్రూ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్ని ఇస్తున్నాను. a ఆఫ్ i 0, j 0 కదా, a ఆఫ్ 0 0లో 1 వచ్చింది. మళ్ళీ j ఇంక్రిమెంట్ అవుతుంది. j ఇంక్రిమెంట్ అయితే j వాల్యూ 0 నుంచి ఏమవుతుంది, 1 అవుతుంది. ఇప్పుడు 1 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ అయింది. ఇప్పుడు మళ్ళీ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ దగ్గరకు వస్తాం. మళ్ళీ ఎలిమెంట్ని ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసినప్పుడు a ఆఫ్ 0, i 0 కదా, j 1, a ఆఫ్ 0 1లో మళ్ళీ నేను 2 అనేది ఇచ్చాను. మళ్ళీ j ఇంక్రిమెంట్ అవుతుంది. j ఇంక్రిమెంట్ అయితే j వాల్యూ 2 అయింది. 2 లెస్ దాన్ 2 కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి మళ్ళీ నేను i దగ్గరికి వస్తాను. i దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ 0తో కండిషన్ చెక్ చేసుకున్నాను కాబట్టి i ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే 0ని ఇంక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే i వాల్యూ 1 అయింది. 1 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ కింద నేను ఫర్ లూప్ j దగ్గరకు వచ్చాను. j ఈజ్ ఈక్వల్ టు 0, 0 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ అయింది కాబట్టి i అంటే ఎంత 1, j అంటే ఎంత 0, a ఆఫ్ 1 0లోకి 3 అనే ఎలిమెంట్ని ఇచ్చాను. మళ్ళీ నాకు j అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయితే 0 కాస్త ఏమైంది, 1 అయింది. 1 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఎలిమెంట్ని ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసేటప్పుడు i వాల్యూ 1, j వాల్యూ 1 అంటే a ఆఫ్ 1 1లోకి 4 అనే వాల్యూని ఇచ్చాను. మళ్ళీ j అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఆల్రెడీ 1 ఉంది, ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది, 2 అయింది. 2 లెస్ దాన్ 2 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మళ్ళీ i దగ్గరికి వెళ్ళాను. ఆల్రెడీ i 1 ఉంది, ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది, 2 అయింది. 2 లెస్ దాన్ 2 కండిషన్ ఏమైంది, ఇక్కడ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి మొత్తం నేను లూప్ లోపల నుంచి బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చేసినప్పుడు నాకు ఎలిమెంట్స్ అనేవి ఇలా ఉంటాయి. 0th కాలం, ఫస్ట్ కాలం, 0th రో, ఫస్ట్ రో. చూడండి, a ఆఫ్ 0 0లో 1 ఉంది, a ఆఫ్ 0 1లో 2 ఉంది, a ఆఫ్ 1 0లో 3, a ఆఫ్ 1 1లో 4 అనేది ఇప్పుడు నేను స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అవి నార్మల్గా డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిపోయిన తర్వాత నేను ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n, j ఈజ్ ఈక్వల్ టు 0, j లెస్ దాన్ n, j ప్లస్ ప్లస్. ఇక్కడ ఈ రెండు ఫర్ లూప్స్ కూడా కామన్గా రాశాను. రాసిన తర్వాత ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసినప్పుడు i ప్లేస్లోనేమో j ప్లేస్లోనేమో i రాశాను. అంటే i j అనేది ఏమయ్యాయి, ఇంటర్చేంజ్ అయిపోయాయి. అంటే రోస్ అన్నీ ఏమైపోయాయి, కాలమ్స్ దగ్గరికి వచ్చాయి. కాలమ్స్ అన్నీ ఎక్కడికి వచ్చాయి, రోస్ దగ్గరికి వచ్చాయి. అలా వచ్చినప్పుడు ఎలా డిస్ప్లే అవుతుందంటే a ఆఫ్ 0 0, a ఆఫ్ 0 0 అంటే రో కదా, రో కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో 1 డిస్ప్లే అయింది. a ఆఫ్ 0 1, a ఆఫ్ 0 1 అంటే ఇక్కడ చూడండి, a ఆఫ్ 0 1, a ఆఫ్ 0 1 అంటే ఎంత 2. యాక్చువల్గా ఇది రో, కానీ మనకి ఇక్కడ ఎక్కడ డిస్ప్లే అవుతుంది, కాలంలో డిస్ప్లే అవుతుంది a ఆఫ్ 0 1 అని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, a ఆఫ్ 1 0, 1 0 అనేది ఇక్కడ ఎందులో ఉంది, a ఆఫ్ 1 0 సెకండ్ రో, 0 ఫస్ట్ రో 0th కాలంలో ఉంది, అంటే సెకండ్ రోలో ఉంది. ఇది కానీ ఇక్కడ మనకి ఎక్కడ డిస్ప్లే అవుతుంది, అది కాలంలో డిస్ప్లే అవుతుంది. a ఆఫ్ 1 0, a ఆఫ్ 1 1 చూడండి, a ఆఫ్ 1 1 అనేది మళ్ళీ మనకి ఇక్కడ చివరిలో ఉన్న ఎలిమెంట్, ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాబట్టి అది ఎక్కడున్నా ఒకలానే ఉంటుంది కాబట్టి మనకి అక్కడ 4 అనేది డిస్ప్లే అయింది. అంటే 1 2 ఇలా ఉండేవి, ఇలాగ రోలో ఉండేవి ఎక్కడ డిస్ప్లే అయ్యాయి, మనకి కాలంలో. అలాగే కాలంలో ఉండాల్సినవన్నీ కూడా మనకి రోస్లో మనకి ఇలాగ డిస్ప్లే అవుతూ ఉంటాయి. దీన్నే మనం ఏమంటాం అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాం. ఒకసారి మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్న ప్రోగ్రామే, దీన్ని ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేశాను. నెక్స్ట్ దీన్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే చెప్పాను కదా, రోస్ కామన్, కాలమ్స్ కామన్గా నేను 2 అని ఇచ్చాను. అంటే 4 ఎలిమెంట్స్ని ఇస్తాం. 1 2 3 4 ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేస్తున్నాను. డిస్ప్లే చేసినప్పుడు చూడండి, 1 2 3 4 ఇచ్చాను. ఎలిమెంట్స్ ఎంటర్డ్ ఇన్ ద అరే చూడండి, 1 2 అనేది రోలో ఉంది, 3 4 అనేది నెక్స్ట్ రోలో ఉంది. కానీ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్లో 1 2 అనేది ఎక్కడుంది, కాలంలో, 3 4 అనేది కాలంలో ఉంది. ఇలా మనకి రోస్ అన్నీ కూడా కాలమ్స్లోకి మారిపోయి డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ ఎలిమెంట్స్ని తీసుకుని డిస్ప్లే చేసి చూద్దాం. మళ్ళీ కంపైల్ చేద్దాము, మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు 3 తీసుకుందాం. అంటే 3 × 3 9 ఎలిమెంట్స్ని ఇప్పుడు నేను ఎంటర్ చేయాలి. 3 రోస్ 3 కాలమ్స్. 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 9 ఎలిమెంట్స్ని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని డిస్ప్లే చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ 11 22 33 అందులోనే రోలో ఉన్నాయి ఎంటర్డ్. కానీ ట్రాన్స్పోజ్లో ఎక్కడ చూడండి, కాలంలో ఉంటాయి 11 22 33.
అలాగే 44, 55, 66 అనేవి రోలో ఉన్నాయి. అదే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్లో చూస్తే 44, 55, 66 అనేది కాలంలో కనబడుతున్నాయి. అలాగే 77, 88, 99 అనేవి రోలో ఉన్నాయి. అదే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్లో చూస్తే 77, 88, 99 అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా? అంటే ఎక్కడైతే మనం రోస్ని కాలమ్స్ గాను కాలమ్స్ని రోస్ గాను మారుస్తామో దాన్ని మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాం. ఇది 2 డైమెన్షనల్ అరేస్లో మనం పెర్ఫామ్ చేసే ఒక ఆపరేషన్. థ్యాంక్ యూ.